మన జీవితాల్లో ఆశీర్వాదం అన్నా ఉంటుంది, శాపం అన్నా ఉంటుంది. ప్రతి వ్యక్తిగతంగా, ప్రతి కుటుంబ పరంగా కూడాను ఈ రెండింటిలో ఏదో ఒకటి ఏలుబడి చేస్తూ ఉంటుంది. మనము చెప్పారు, మందిరము బయట ఆసాపు ఆలోచన ఏం చేసిందంటే ఆయన పాదాలు జారడానికి సిద్ధంగా ఉన్నాయంట. మందిరము బయట మానవుడి పాదాలు సిద్ధంగా ఉండి శాపంలోనికి జరబడిపోతాడు. ఎంతవరకు వెళ్తాడంటే మందిరం బయట ఉంటే ఒక మానవుడు, ఒక నరుడు శాపాన్ని పూర్తిగా తను అనుభవించడం కాకుండా తన కుటుంబంలోకి తెచ్చిపెడతాడు. ఆసాపు యొక్క ఆలోచన చూస్తే అలాగే ఉన్నది. నా పాదములు జారడం కొంచెమే తప్పెను, నా పాదములు జార సిద్ధమాయను, ఎందుకంటే భక్తిహీనుల క్షేమము నా కట్టబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సర పడ్డానంటాడు. మత్సరం. కొన్ని విషయాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు అంత బాగుంటారని నేను ప్రార్థన చేస్తున్నాను, నమ్మకంగా ఉంటున్నాను, ఏంటి నా పరిస్థితి ఎలాగో, నేను ఎందుకు ఇలా కుంగిపోవలసి వస్తుంది, ఎందుకు ఇలా దరిద్రం అనుభవించవలసి వస్తుంది. ఏమంటే ఇలాంటి మత్సరం వచ్చినప్పుడు మన భక్తి నీరు గారిపోద్ది, మన ఆత్మీయత అడుగంటిపోద్ది. మనము మరలా ఇక్కడ చూడండి 14 వచ్చిన చదువు, 13 చదవమ్మా. నా హృదయము 73వ కీర్తన, నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉన్నట్టు వ్యర్థమే అంటున్నాడు. అసలు నేను రక్షపడుతూ వ్యర్థం, అనవసరం దేవుడి మందిరంలో ఆరాధన చేస్తున్నాను, చాలా కీర్తనలు రాశాను, అసలు అనవసరం. వాళ్ళంతా శుద్ధంగా ఉంటున్నారు, వాళ్ళంతా దర్జాగా ఉంటున్నారు, వాళ్ళంతా గర్వంగా ఉంటున్నారు. ఏంటి కర్మ, ఈ దిక్కులేని బ్రతుకు అనుకున్నప్పుడు కుంగిపోతున్నాడు. ప్రార్థన లేదు, దేవాలయం లేదు, విశ్వాసం లేదు, వ్యర్థం అనుకున్నాడట. నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుటే కూడా వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుతా ఉన్నది, ప్రతి దినము నాకు శిక్ష వస్తుంది. ఇది ఒక శిక్ష. మందిరము బయట నీ ఆలోచనలు, నీ విధానము, నీకు శిక్ష, నీకు నెమ్మది ఉండదు. నీ ఆత్మీయ జీవితంలో దేవుడికి పూర్తిగా దూరం అయిపోతావు. అలాంటి పరిస్థితులు తట్టుకోలేక కొంచెం దేవుడిని ఎరిగినవాడు కనుక, దేవుడిని ఆరాధించిన వాడు కనుక, దేవుని ప్రణాళికలో ఉన్నాడు కనుక దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడు మనకులాగానే. ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడో చూడండి, అక్కడ 16 వచ్చినాము. అయినను దీన్ని తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి హల్లెలూయా ఎక్కడికి వెళ్ళాడంట? అక్కడికి వెళ్ళకపోతే ఫినిష్ లైఫ్, ఆసాపు లైఫ్. బైబిల్లో కూడా ఉండేవాడు కదా. ఇక నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఆయాసం వచ్చినప్పుడు, నీ జీవితంలో దైవ విరోధమైనటువంటి ఆ తలంపులు దుష్టుడు నీ బ్రెయిన్లో నీకు చూపించినప్పుడు నువ్వు జారిపోతున్నావు నీకు అర్థమైపోద్ది. ఒక్కొక్కసారి సెల్ చూసినప్పుడు, అదృశ్యాలు చూస్తా ఉన్నప్పుడు, అయ్యో ఇటు వెళ్తున్నాను నేను, టీవీ చూస్తున్నప్పుడు అయ్యో ఇటు వెళ్తున్నాను నేను, అది చాలా నష్టాన్ని కలిగజేస్తాయి. అది మనకు అర్థమవుతూ ఉంటుంది. అయ్యో నేను లోకస్తుల్లాగా ఇలాంటి దృశ్యాలు చూస్తున్నానేంటి. నేను పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతికి ఆశీర్వాదంలో వారసుడుగా చేయడానికి నన్ను పిలిచాడు. ఇవన్నీ లోకస్తులు చేసే కదా. అది ఎప్పుడు అనిపించింది అంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాతావరణంలో మనం కూర్చున్నప్పుడు, దేవుని సంఘములో, ఆ దేవుని మందిరాలలో కూర్చున్నప్పుడు, అప్పుడు దేవుడు మాట్లాడతాడు. వారి అంతాన్ని గురించి ఆలోచించవయ్యా ఆసాపు. ఆ గర్విష్ఠులు, ఆ ధనికులు, ఆ గర్వించేవాళ్ళు, అతిశయించేవాళ్ళు, వాళ్ళ యొక్క అంతాన్ని గురించి ఆలోచించు. మందిరంలోకి వెళ్ళి కూర్చొని వారి అంతాన్ని గురించి
వారి అర్థముల గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగానే ఉంది అంటున్నాడండి. అప్పుడు అంటున్నాడు దేవుడితో, చూడండి, నిశ్చయం 18 వచ్చిన నిశ్చయముగా నీవు వారిని కాలు జారుచుకుంటే వచ్చేవయ్యా, వారు నశించున్నట్లు వారిని పడవేయించున్నారు. అయ్యా, నీ మందిరంలోనికి రాదు, నీకు భయపడరు, నీ మాటకు లోపడరు. మళ్ళీ ఇష్టానుసారంగా ఎంత మోసమైన చేస్తారు, డబ్బుల కోసం మనుషులైనా చంపుతారు, ఆస్తి కోసం అబద్ధాలు ఆడతారు. అయ్యా, ఎన్నైనా చేసి వాళ్ళకి కావాల్సింది డబ్బు, ఒక పొట్టకూడు, వాళ్ళ బిడ్డలకు ఆస్తి సమకూర్చాలి. నిజమేనయ్యా, నన్ను క్షమించయ్యా. అప్పుడు అంటున్నాడండి ఆసాపు, ఆ క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడపట్ట నశించుదురు. ఆ కలగని మర్చిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించుదువు. నా హృదయం మత్సరపడిందయ్యా, నా అంతరంగంలో నేను వ్యాకులు పడ్డాను. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. ఇది 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 చాలా శ్రేష్టమండి. ఇప్పుడు ఆశాప అన్నాడు, చూసా అయ్యా, నేను ఒక జంతువులాగా ఆలోచించానయ్యా, పశువులాగా ఒక మృగంలాగా ఆలోచించానయ్యా. అయ్యా, నేను తెలివి లేని ఒక పశువునయ్యా. ఏమండి, మానవ హృదయం ఏంటంటే తప్పులు చేయడానికి మనకు తెలియకుండానే అది ప్రేరేపిస్తుంది. మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దైవ జ్ఞానము కలిగినప్పుడు, దైవ వాక్యం తెలిసినప్పుడు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వచ్చి నేను తప్పు చేశానయ్య అంటాం. దానికోసం దేవుడు చూస్తూ ఉంటాడు. వాళ్ళని ఎందుకు బ్రతికిస్తున్నావు అంటే, వాళ్ళు ఏ రోజైనా ఒక రోజు తిరిగి వచ్చి క్షమించయ్య అంటారేమోనని వాళ్ళకి జీవితాన్ని ఇస్తున్నాడు. మరి మనల్ని ఎందుకు ఈ దరిద్రం వస్తున్నాయంటే, నీకు సమృద్ధి ఇస్తే నువ్వు కూడా వాళ్ళకి లాగా అయిపోతావు, నీకు అన్ని సమకూరిస్తే నువ్వు సొలొమోను అంటాడు కదా, ఏ రోజు ఆహారం నాకు ఆ రోజు ఇయ్యయ్యా. నువ్వు ఎక్కువ ఇస్తే గర్వించి నేను మర్చిపోతానేమో, తక్కువ ఇస్తే ఈ విధంగా నన్ను బాధిస్తున్నావా ఏంటయ్యా అని దూషిస్తానేమో. కనుక ఏ నాటికి సాగిన ఆహారమో ఆ నాటికి చాలు. హల్లెలూయా. నిజమండి, విజయరేఖం చూస్తున్నా మళ్ళీ ఆనందం వేస్తుంది. ఇక కూర్చోడదంట, ఆటోలో డబ్బులు లేవంట, డబ్బులు ఉండవు, వెళ్ళిపోతా ఉంటుందంట. తీరా పిల్లలు దిగేటప్పుడు అమ్మ డబ్బులు ఎదురు వెళ్ళి అంట ఆటో డ్రైవర్. అసలు సిచ్యువేషన్స్ అండి, అయిపోయి సిచ్యువేషన్స్ మీరు ఎట్లా ఆలోచిస్తున్నా నాకు తెలియదు, కానీ పెహల్గా దాంట్లో అయిపోయి అక్కడే ఉంది. ఇంకొక 10 నిమిషాల్లో వాళ్ళు వచ్చేసేస్తారు, మొత్తం వాళ్ళందరూ కాల్ చేస్తారు. వెంటనే ఒక అతను అన్నాడు, నువ్వు పిల్లలు తీసుకుని ఎప్పటికే ఈ గిళ్ళమ్మ అన్నాడు. ఈ గిళ్ళిపోయిన తర్వాత కాలు పూర్తయింది, అక్కడ వాళ్ళందరూ చంపేసేసారు. దేవుడే ఆ బిడ్డకి ఆశీర్వదించే అక్కడ ఆ అమ్మాయి పెట్టుకుని చనిపోయాడు. ఒకసారి ఆ అమ్మాయి, నేను ఆ అబ్బాయి చెప్పిన విషయం చెప్తున్నాను. దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడితే రక్షించబడ్డాడు. ఒకరోజు దేవుడు మాట్లాడమనలేదంట వాళ్ళతో, పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడిందంట. వాళ్ళలో చదువుకున్న ఒక పిల్లలు వెళ్ళి మన నాన్న చెప్పిందంట, ఆ అబ్బాయి దేవుడి గురించి చెప్తుందని. అతను వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడు. అతను వచ్చి అన్నాడంటే నువ్వు మిషనరీ అన్నాడు. భయపడిపోయిందంట ఆ అబ్బాయి. వాళ్ళు మిషనరీ అని తెలిస్తే ఏం చేస్తారంటే చంపేసేస్తారు, చచ్చిపోవడం. కనుక మీరు ఎలా ఊహిస్తున్నారు ఆ అమ్మాయిని గురించి? జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాను దేవుని దాసుడిగా. నా బిడ్డలను గుర్తున్న కన్నుగుంటూ ముట్టినండి. కొంతమంది నిద్రలు కూడా వేస్తున్నారని నిన్న నాశనాన్ని కోరుకుంటారు. ఒక వ్యక్తి మీద తెలిసి తెలియకుండా నిద్రలు వేయబాకండి, చాలా దెబ్బతింటారు. ఓకే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదానికి వారసులవుటకు వచ్చి శాపాన్ని ఇంటూ పెట్టుకోకండి. వినపడుతుందా మీకు? వినపడుతుందా? మనం ఎందుకు వచ్చాము? ఎందుకు చర్చిలోకి వచ్చాము? ఎందుకు వాక్యం వింటున్నాము? ఎందుకు మారు మనసు పొందాము? ఎందుకు బాప్తిజం పొందాము? ఆశీర్వాదానికి వారసులవుటకు దేవుడు మనల్ని పిలిచాడు. కానీ ఆశీర్వాదానికి మొదలుగా మనకి శాపం వస్తుంది. కారణం ఏమిటి? ఇప్పుడు రండి పేతురు పత్రికలోనికి.
ఏమంటే ఆశీర్వాదానికి మొదలుగా శాపం రావడానికి కారణం ఏంటంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకోవాలి. అలా కాసుకోలేదనుకో, వినండి, దేవుని బిడ్డలుగా నువ్వు చెడ్డ మాటలు నీ నోటితో రాకూడదు. ఎందుకు రాకూడదు? ఈ నోటితో దేవుణ్ణి స్తుతించాలి. ఈ నోరుని దేవునికి నువ్వు ప్రతిష్ఠించావు. ఈ కళ్ళను దేవుడికి నువ్వు ప్రతిష్ఠించావు. నీ కాళ్ళని, చేతులని, హృదయాన్ని, మైండ్ని, సమస్తాన్ని దేవునికి నువ్వు ప్రతిష్ఠించేశావు. అవి దేవుడి అయిపోయినాయి. ఏమండి ఇక్కడ ఇదిగో ఈ బలిపీఠాన్ని ప్రతిష్ఠించావు. ఇది దేవుడి కోసమే వాడబడాలి, అంతేగాని మళ్ళా లోకం కోసం వాడబడకూడదు. ఏదైనా సరే ఒక వస్తువును ప్రతిష్ఠిస్తే అది దేవుడికే వాడాలి. ఒక వ్యక్తిని ఇప్పుడు నన్ను సేవకుడిగా ప్రతిష్ఠించాడు, నేను దేవుని సేవకే వాడబడాలి, లోకానికి సైతానికి నేను వాడబడకూడదు. నీ నోటి నువ్వు అపాద మస్తకము దేవుని స్వాధీనం అయిపోయావు, దేవుని బిడ్డమైపోయావు, దేవుని వారసుడు అయిపోయావు. బూతు మాటలు ఎంత మాట్లాడతావు, కపటం మాటలు ఎంత చెప్తావు. చూడండి, చెడ్డ మాటలు ఎందుకు పలుకుతావు? పలికి ఏమవుతుంది? కీడు నీకు వస్తుంది. కీడంటే ఏంటి? కీడంటే ఏంటండి? మక్క సరిపోయింది మా పెద్దక్క. పక్క కొడుకు అంటాడు, మావయ్య నువ్వేదో దేవుడు నమ్ముకొని వెళ్తున్నానంటున్నావు, నీకు కీడు వస్తుంది, ఈ పళ్ళు మీరు కోడిని కోసుకోవాలి, తినాలి అన్నాడు. ఏమండి, దాన్ని ఈపు బంతి అన్నారట. ఏం బంతి? ఈపు బంతి. ఒరే బాబా, నేను దేవుడు నమ్ముకున్నాను రా, ఆ ఈపు బంతి కాదు, కడుపు బంతి కాదు, దేవుడు నిజంగా నా ఈపుని బంతిలాగా చేస్తాడయ్యా, నీకు దండం పెడతా, ఇందులో నేను పాలు పొందను అని వచ్చేసాను. దెబ్బతింటావు మాయ, నీకు కీడు వస్తుంది అన్నాడు. ఏ కీడు రాలేదు. దేవుడిలో కీడు లేదు. నీ నాలికలో ఉంది కీడు, నీ పెదవుల్లో ఉంది కీడు, నీ కపటంలో ఉంది కీడు, నీ మత్సరంలో ఉంది కీడు. ఆసాపు వాళ్ళెవరో బాగుపడుతున్నారని మత్సరపడ్డాడంట, కాలు సారిపడడానికి సిద్ధంగా ఉందంట. అరే అసలు నా చేతులు కడుక్కొని నా హృదయం శుద్ధి చేసుకోవడం వేస్ట్ అనుకున్నాడంట. పిచ్చోడా, దేవుని మందిరానికి వెళ్ళు. దేవుని మందిరంలోకి వెళ్ళి ధ్యానించినప్పుడు అర్థమవుతుంది. ఒరే అక్కడ బాగానే ఉంటారు శరీరంగా, ఒక దినాన వాళ్ళు ఎర్రివాళ్ళు అయిపోతారు. ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, సంపాదించినవి ఏమైపోతాయి. కనుక కాళ్ళు జారే చోటే వాళ్ళు ఉన్నారు. కాళ్ళు జారే చోట అడ్డ పెట్టారు. నువ్వు ఆశీర్వాదానికి వాసనని పెట్టారు. వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు నన్ను గురించి ఆలోచించు. అది ఇక్కడ నేను ఈ పేతురు పత్రికని తీసుకొచ్చానంటే, ఆ మనల్ని వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు అని ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనల్ని వారసులుగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనము దేనికి వారసులము? ఆయన యొక్క బిడ్డలమైతే ఏమండి, అయ్యా మీ అబ్బాయి చేస్తావు కదా, నువ్వు సంపాదించింది నాకు ఇస్తాయ్యా, ఎందుకని? నీకు పుట్టాడు కనుక, నీ రక్తం కనుక, నీ కొడుకు కనుక. ఏమండి, మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? వారసులు అవడానికి పిలిచాడు. యోహాను సువార్త 1:12 వచ్చిన చూడండి. తను ఎందరు అంగీకరించిరో తన నామమునందు విశ్వాసము ఉంచిన వారికి. ఎవరి పిల్లలండి? మరి దేవుని పిల్లలైనప్పుడు దేవుని ఆస్తికి వారసులేగా. ఈ అబ్బాయి దేవుని పిల్లలైనప్పుడు దేవుని అబ్బాయి, మీ నాన్న పేరు రాంబాబయ్య గారు, మీ నాన్న సంపాదించినారు, నీకేమన్నా లేదా మా అబ్బాయికి ఏమన్నా ఇస్తాడా?
నువ్వు ఊరుకుంటావంట ఆస్తి, మా నాన్న ఆస్తి తీసుకుంటావని. అందుకని యేసయ్య అన్నాడు, నా పిల్లల రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయను అన్నాడు. పిల్లల మనలను ఆశీర్వాదమునకు వారసులుగా, ఈ మాటను మీరు ధ్యానం చేయండి. ఏంటికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు? ఓ హల్లెలూయా! మనల్ని కుమారులు అవటానికి మొట్టమొదట పిలిచాడు. ఆయన కుమారులుగా అంటే శారీరకంగా కాదు, ఆత్మీయ బిడ్డలం మనం. మన దేవుడు ఆత్మస్వరూపి. ఆయనలో ఉన్న మన ఆత్మ ఆయనది కనుక ఆయన ఆత్మకు మన ఆత్మ పుట్టింది. మనం ఆత్మీయులం. శరీరాలు వేరు. చాలాసార్లు చెప్పాను కదండి, 2 బీజాలు అన్నాను. ఏమాయి వరకు మందికి గుర్తుందా? మీరు క్షయ బీజము నుండి పుట్టారు. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుంచి కూడా పుట్టాలి మీరు. అదే పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చూడండి. 22 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు గనక తగాదలాడుకోండా, పుట్టింపబడిన వారు గనక కుళ్ళుకోండా, పుట్టింపబడిన వారు గనక బూతులు మాట్లాడండా. ఎట్లా ఉండాలి? దేవుని బిడ్డవైన ఎట్లా ఉండాలి? సైతాను బిడ్డగా బ్రతుకుతా, సైతాను మాటలు మాట్లాడతా. దేవుడు ఎట్లా ఉన్నాడు అట్లా ఉండాలి కదా. ఏమండి? ఆ డిగ్నిటీ, దేవుడి యొక్క డిగ్నిటీని నువ్వు మెయింటైన్ చేయాలి కదా. ఆయన పవిత్రతను చూపించాలి కదా. చూడండి, మీరు అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారు కనుక మీకేముండాలి? నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రేమ అండి? కపటము లేని ప్రేమ. హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇది ఎప్పుడు చెప్తాడు రా బాబు? నువ్వంటే బ్రదర్ నాకు ఎంత ప్రేమ అనుకుంటున్నావు బ్రదర్. వీడైపోతాడా? వీడు సస్తేనే బాగుంటుంది. ఏమండి కపటం? పైకి ప్రైజ్ లార్డ్ బ్రదర్, హల్లెలూయా. అసలు ఎంత ప్రేమ బ్రదర్ నువ్వంటే నాకు, లోపల మాత్రం కపటం. ఏమండి? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు కపటపు మాటలు చెప్పకుండా పెదవులు కాసుకోవాలండి. నీ మాటలో కపటం ఉందేమో అది నీకు శాపము. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి, దేవుని బిడ్డలుగా ఉండటానికి, దేవుని ఆస్తిని మొత్తము స్వాధీనం చేసుకోవటానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన రాజ్యమును స్వాధీనం చేసుకోవడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నిత్యత్వంలో యుగాలు బ్రతకటానికి ఆయన నిన్ను పిలిచాడు. కపటం ఎందుకు నీకు? ఏమండి? చెడ్డ మాటలు ఎందుకు పలుకుతావని నోటితో? వీటి వలన ఆశీర్వాదానికి బదులుగా ఏమొస్తుంది? కీడు. అదే శాపం అంతా కీడు అంతా ఒకటే. కీడు వస్తుంది, కీడు వస్తుంది. కనుక దేవుని దగ్గర కపటం కుదరదు. ఎప్పుడైతే కపటం వచ్చిందో ఖచ్చితంగా శాపం వస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళారంట ఇద్దరు అన్నదమ్ములు. పెద్ద ఆయన పేరు కయ్యను, ఆ రెండో ఆయన పేరు హేబేలు. కయ్యను కపటంగా తీసుకెళ్ళాడు. మందిరంలోనే ఉన్న హృదయంలో ఏముంది? కపటం ఉంది, కపటం ఉంది. ఆకాశం వేస్తాడు. ఈ మంచి ఒడ్డులే కాదు చెప్పండి, పాలు వేస్తారు. హల్లెలూయా. ఏమనుకో బాకండి. ఒక్కొక్కసారి కొత్త కాగితాలు జేబులో దాచుకుంటారు, సిగ్గిపోయిన కాగితాలు తీసుకొచ్చి దేవుడికి సిగ్గిపోతే మాత్రం ఏముందా? ఆ కొత్తది పిల్లలని దాచుకోవాలి. ఇది పెట్లు పెట్టి అసలు బయట తీయకూడదు. చిక్కిపోయింది, నలిగిపోయింది, కొద్ది కాల్చబడి మొక్కలు ఉన్నాయి, అవి తీసుకొచ్చి దేవుడికి వేసేస్తారు. అలాగే ఈ కయ్యను కూడానే పాలు తప్ప
పనికిరాంతా తీసుకొచ్చి దేవుడికి బలిచ్చాడంట. కయ్యను, నువ్వు నాకు నచ్చలేదయ్యా, నీ హృదయంలో కపటం ఉంది. హేబేలు, యు ఆర్ గుడ్ బాయ్, నువ్వు నాకు నచ్చావు, నీ భక్తి నాకు నచ్చింది అన్నాడంట. ఇక అంతే. ఎప్పుడైతే అట్లా అన్నాడు, ఆడేమో మంచోడా, నేనేమో చెడ్డోడా అనంతరం ముఖం పెట్టబోద్ది. అది అమ్మాయి చెప్పించు, అప్పుడు దాకా నవ్వుతా ఎట్టయిపోద్ది. కయ్యను, నీ ముఖం చెట్టపుచ్చుకున్నావు ఏంటయ్యా అన్నాడంట. ఏమన్నాడు? కయ్యను, నువ్వు సక్రియ చేస్తే, మంచి పని చేస్తే ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? 100 మంది 100 మాటలు అనుకున్నా నవ్వుతానే ఉంటావు. నువ్వు సక్రియ చేయలేదు కనుక నీలోనికి ఏం ప్రవేశించింది? సైతాను ప్రవేశించి దేవుడు నిన్ను చిన్నపుచ్చుతున్నాడు, దేవుడు నిన్ను అవమానపరుస్తున్నాడు అనేటట్టుగా చేసింది. కనుక సక్రియ చేయకపోతే వాకిట పాపము పెంచి ఉంటది. కయ్యను, దాన్ని నువ్వు ఏలుబడి చేస్తావు, ఆయన సరి చేసుకో అన్నాడు. ఏమన్నాడండి? సరి చేసుకో, నాకు అర్థం తెలుసు, నీ హృదయం తెలుసు, నీ ఆలోచన తెలుసు, మొత్తం ఏమేంటో తెలుసు, నువ్వేంటి తెలుసు, ఈ లోకంలో అందరి హృదయం నాకు తెలుసు. సరి చేసుకో కయ్యను, బాగుంటావు, ఆశీర్వాదానికి వారసుడు అవుతావు అంటే సరి చేసుకోలే. కోపం వచ్చింది, కోపం చేసేసి దేవుడి దగ్గర నుంచి తీసుకొని తొలపరించుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. అంటే వెళ్ళిపోయాడమ్మా, అంటే వెళ్ళిపోయాడు, తొలపరించుకుంటూ వెళ్ళిపోయాడట కయ్యను. దేవుడు మాత్రం ఏం చేస్తాడు? సొంత ఊరుకుంటాడు. వెళ్ళి ఏం చేశాడు? హేబేలు దగ్గరికి వెళ్ళి, నువ్వు మంచోడు అంటరా, నేను చెడ్డోడినా అన్నాడంట. నేను అనలేదు కదా అన్న, నేను అన్నాను, దేవుడు అన్నాడు. మళ్ళీ అన్నాను అంటావేంటని పెడియమని కొట్టాడంట. కొడతావేంటని, మళ్ళీ కొడతావేంటి అంటావేంట్రా చెప్పండి, పండుంటే పంట తీసుకొని దెబ్బకి తలగా మొదలు పెట్టాడు. హేబేలు ఏమైపోయాడమ్మా? చచ్చిపోయాడు. నిద్రంతా భూమి మీద కారుతా ఉంటాయి. అప్పుడు నెమ్మదించింది. కానీ దేవుడు దేవుని బిడ్డను కొట్టినా, దేవుని బిడ్డ మీద ఒక నింద వేసిన దేవుడు ఊరుకోడు. నిన్ను పుట్టినవాడు నాకు ఏమిటి, నీ చేతి మీద ఇట్లా కొడితే ఆయన కట్టె మీద తగులుతాడు. కట్టె మీద కొడితే ఎక్కువ నింపా, చేతి మీద కొడితే ఎక్కువ నింపా. నిన్ను కొడితే ఆయనకి నింపు ఎక్కువ, నిన్నంటే ఆయనకు బాధ ఎక్కువ. కనుక పగ తీర్చుట ఆయన పని. నువ్వు నవ్వుతానే ఉండు మసిబిడ్డలాగా. కనుక ఇక్కడ నేను ఎందుకు ఏం చెప్పొచ్చానంటే, అక్షయ బీజం నుంచి మీరు పుడితే నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉంటారు. ఇంకేమంటారండి ఆ మాట చూడండి, 1 పేతురుపత్రిక 1వ అధ్యాయంలో, మీరు సత్యమునకు విధేయులవుతారు. సత్యం అంటే ఏమిటి? ఈ వాక్యమే. ఈ వాక్యానికి లోబడతావు. నువ్వు పుడితే, నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నువ్వు ప్రభు పనిలో పాల్గొంటే, నువ్వు దేవుని బిడ్డవైతే వాక్యానికి లోపడతావు, వాక్యానికి విధేయులు అవుతావు. వాక్యానికి లోపడతల్లా కూడా శాపమేనండి, పాపమేది. వాక్యం చెప్పిన దాన్ని నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకంగా చేస్తావో అది శాపమే. ఆ శాపమే అమ్మమ్మ చేసింది. తినొద్దు అని దేవుడు చెప్పాడు, తిను అని సాతాను చెప్పాడు. ఎవరి మాట ఎత్తాయి? సాతాను మాట ఎత్తే శాపం చేసింది. దిగంబరులు అయిపోయారు. ఏమండి, ఈ దిగుతో చల్లగొట్టబడ్డారు. బ్రతుకంతా భ్రష్టులు అయిపోయారు. కనుక నీవు రక్షించబడితే, నీవు నిజంగా దేవుని బిడ్డ అయ్యి ఆశీర్వాదం పొందాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఏంటి? నీ ప్రేమ నిష్కాపంగా ఉండాలి. తిట్టారని, ఏదో చేశారని, పనికి మాలిని గుడ్డల్లో పెట్టుకొని, శాపాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని, అది నీ బిడ్డల మీదకి నీ బ్రతుకులు బిడ్డలు అంతా కూడా నాశనం అయిపోకుండా ఉండాలంటే నీకు కొన్ని లక్షణాలు ఏంటని, సత్యమునకు విధేయులవ్వాలి, సహోదర ప్రేమ కలుగునట్లుగా మీరు వాక్యానికి విధేయులవుట చేత మీ మనసును పవిత్రపరచుకోవాలి.
ఒకరిని ఒకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను అంటే ఏంట్రా? మిక్కుటముగాను ప్రేమించుడి అన్నాడు. మిక్కుటముగా అంటే ఈరోజు పీక దాకా తిన్నాను, ఏలు పెడితే తిందంట. మిక్కుటము, నీ ప్రేమ పీక దాకా ఉండాలి, దేవుని ప్రేమ. కనుక ఇక్కడ మీరు వారసులు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీరు వారసులు. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులే కాదు, ఆయన బిడ్డలుగా ఉండటానికి కూడా వారసులుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే అరే మన పిల్లలు వెంటవుతాం మళ్ళీ. అదే వారసులు అవ్వాలంటే ఏమవ్వాలి? ఏం పిల్లలు? ఒక పిల్లల, సైతాను పిల్లల, బూతులు తిట్టుకునే వాళ్ళ, కపటంగా బ్రతికే వాళ్ళ, ఏ పిల్లలైతే దేవుడికి వారసులు అవుతాం మనం? కొంచెం బాధగానే ఉంటుంది ఈ మాట. కుక్కతన వాటికి తిరిగినట్టు పట్టి. అసలు పేతురు గారికి అంత ధైర్యం అండి ఈ మాట అంటానికి. ఏమండి, 1 పేతురు పత్రికలోనే అనుకుంటాను, ఎక్కడంటే ఆ మాట అంటాడు ఆయన, కుక్క తన వాటికి తిరిగినట్టు. 2 పేతురు చదవరు తల్లి, థ్యాంక్ యూ రా. 2 పేతురు 2వ అధ్యాయం. ఓకే. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది. ఎవరికి సంభవించింది? 20 దగ్గర నుంచి చదవరా. వారికి సంభవించిందంటే ఎట్లాగో కుక్కలాగా పందికిలాగా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత. ఏమండి అక్కడ ఆగలేదు తల్లి. వాళ్ళు ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకున్నారంటే మారు మనసు పొందారు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, అయ్యా నాకు బాప్తిజం అయ్యా అన్నారు, బాప్తిజం పొందారు, చక్కగా వచ్చేసి సాక్ష్యం చెప్పారు, నాకు ఊరి మీద ఏమీ లేదయ్యా, అసలు నేను ప్రభు పనులు తీసుకుంటాను అన్నారు. ఓకే, వెరీ గుడ్. చక్కగా ఈ లోక మాలిన్యాన్ని అంతా కడుక్కున్నారు. చదవరా. ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవ పూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవ పూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. అసలు రాకుండానే మంచిది. వాడు కుక్క తన వాటికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఇప్పుడు చెప్పండి, ఎవరికి సంభవించింది? వారు మనసు పొందారు, బాప్తిజం పొందారు, కడగబడ్డారు. ఏమండి, కుక్క ఏం చేస్తుందంటే బాగా బిర్రుగా తిన్నప్పుడు గడ్డి తినడమే. ఏంటంటారా మీరు? బిర్రుగా తిన్నప్పుడు ఏం చేసింది? అది గడ్డి తినడమే. గడ్డి తిన్నప్పుడు కక్కింది, మళ్ళీ కొంచెం ఖాళీ అవ్వగానే మళ్ళీ కక్కింది అనేసి మళ్ళీ తినడమే. అలాంటి వాళ్ళంట ఏళ్ళు తెలుసు. నీ పాపాన్ని కక్కావు, లోకాన్ని కక్కావు, తగాదాలు కక్కావు, కపటాలు కక్కావు, మళ్ళీ గడ్డి తిని వాటి గడ్డి తింటేనే కక్కింది, మళ్ళీ ఆ కక్కిందాన్నే మళ్ళీ తినడానికి వెళ్ళావు. వాళ్ళని ఏమన్నారు? కుక్క నన్ను చెప్పండి, మనం కాదులేరా,
మనం మంచివాడు, బూతులు తింటాం, కపటాలు ఉంటాం, గొడవలు ఉంటాం. మనం అందరూ దేవుని బిడ్డలమే. ఈ కుక్క పంది అంటున్నాడు. అసలు ఇది ఎన్ని గుండెలు అసలు. ఏంటి పేతురు గారి తలకాయ ఉందా లేదా? పొద్దున్నే మళ్ళీ పందిని కడిగి మళ్ళీ బుర్రలో పడిందంట. కుక్క వాంతి చేసుకొని మళ్ళీ వాంతి తిందంట. అక్కడ జరిగిందంట వాళ్ళకి. మనకు కాదులే, మనకు కాదు. మనము చక్కగా ప్రార్థనకు వస్తాం, చక్కగా క్రిస్టమస్ పెట్టామంటే భలే మనం అసలు డ్యాన్స్ వేద్దాం, భలే సంతోషిస్తాం అసలు కదండి. కానీ ప్రార్థన పెట్టాము, ఉపవాస కూటం పెట్టామంటే మాత్రం అప్పుడు పనులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అసలు. కనుక మనము వారసులు అవడానికి